ఈ కొత్త సంవత్సరంలో మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి, ఈ విధముగా మనమందరం కూడా దేవునితో సహవాసం చేయుటకు మన దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన సమయం బట్టి మన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యము వినుటకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నా ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన దినము మనము క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానంలో క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతలను గూర్చి, ఆ ప్రత్యక్షతల యొక్క ఫలితంగా మరి శిష్యులలో కలిగిన మార్పు, అలాగే సువార్తలు చేసిన రికార్డు, వీటన్నిటినీ ఒకదాని వెంట ఒకటి మనం నేర్చుకున్నాం. ఈరోజు పునరుద్ధాన ఫలితం పునరుద్ధాన ఫలితము మనము అంతకుముందు పాఠంలో పునరుద్ధాన ఫలితము ఒక పాపికి ఎలాగా మేలు చేసింది, విశ్వాసికి ఎలా మేలు చేసింది, లోకానికి ఎలా మేలు చేసింది, ఇలాగా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే క్రీస్తు ప్రభువుకు సంబంధించి పునరుద్ధాన ఫలితం యొక్క రిలేషన్ అంటే క్రీస్తు ప్రభు పక్షంగా ఈ పునరుద్ధాన ఫలితం ఎలాగా అది నెరవేర్చబడింది అనేది ఈరోజు మనం పునరుద్ధాన ఫలితంలో మొదటిగా క్రీస్తు ప్రభువుకు సంబంధించి అనే విషయాన్ని మనము నేర్చుకుందాం. మొదటిగా ఇది తండ్రి చేత అంగీకరించబడిన ఒక అంగీకార ముద్రగా దీన్ని మనం చూడగలం. ఎందుకంటే ఇది దేవుడు క్రీస్తునందు జరిగించిన ఒక అద్భుతమైన పని అయింది. క్రీస్తు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానములతో ఆ యొక్క పని అంటే క్రీస్తు ప్రభు యొక్క బలియాగం సంపూర్ణమైంది. సంపూర్ణమైన అధికార ముద్రగా దేవుని పనిగా క్రీస్తు పక్షంగా అది నెరవేర్చబడింది. ఇక రెండో విషయాన్ని గమనిస్తే, ఇది దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆ దైవ దైవ కుమారుడిగా అంటే దైవికమైన సంబంధంతో ఇది నిరూపించబడింది. ఒకటి మనము రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. చూడండి, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త. ఇక్కడ సువార్త అనగానే మనం మనసులోకి రావాల్సిన ఒక గొప్ప విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము గాను, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అంటే రెండు కార్యాలు, ఒకటి దైవ కుమారత్వము, రెండు మానవ శరీరధారణ, ఇన్కార్నేషన్. అంటే మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ద డైటీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. రెండు కార్యాలు, దైవ కుమారత్వము అంటే దేవుని కుమారునిగా, అలాగే రెండవది శరీర సంబంధముగా ఇక్కడ శరీరాన్ని ధరించి దావీదు సంతానముగాను, రెండు ఏకకాలంలో ఆయన నిరూపించబడ్డాడు. అంటే పునరుద్ధానం ఏవి నిరూపిస్తుంది అంటే, ఇటు దేవుని కుమారుడు, రెండు దావీదు కుమారుడు, దేవుని సంతానము, దావీదు సంతానము. కాబట్టి ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే పునరుత్థానము రెండు సంబంధాలను ఇక్కడ తెలియజేసింది. మొదటి సంబంధము దేవునితో, రెండవ సంబంధము మనుషులతో. మొదటి రిలేషను దేవుని కుమారుడుగా, రెండవ రిలేషను
మానవ కుమారునిగా ఏకకాలంలో ఈ సంగతులు మనకి నిరూపించబడ్డాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. శిలువపై ఆయనను దేవుడు ఆరోపించాడు. దేవుడు తన కుమారుని ఆరోపణలో ఆయన అంటే ఎలా ఆరోపించాడు? ఒక పాపిగా ఆయన్ను ఆరోపించాడు. సర్వలోక మానవుల యొక్క పాపము ఆయన పైన ఆరోపించబడింది. దేవుడు అలాగే ఆయనను పాపిగా ఉంచలేదు. ఆయనను మరణించిన వారిలో నుండి తిరిగి లేపుట ద్వారా ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, ఆయన నీతిమంతుడు అనే ఉద్దేశమును తన కుమారుని యందు దేవుడు నెరవేర్చాడు. అంటే పునరుత్థానము 2 విషయాలు తెలియచేసింది. మరణము ద్వారా పాపుల కొరకు పాపమై పాపానికి శిక్ష విధించబడిన వాడుగాను, అలాగే పునరుత్థానం ద్వారా పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఏ దోషము లేనివాడు, దేవుని కుమారుడు అని నిరూపించుటకు ఆయన పునరుద్ధానము కూడా జరిగింది. ఒకవైపు దేవుని చిత్తము క్రీస్తునందు నెరవేర్చబడుతూనే, మరొక వైపు ఆయన యొక్క క్యారెక్టర్‌ని దేవుడు అద్భుతంగా పునరుద్ధానంలో నిరూపించారు. ఈ 2 కూడా ఏకకాలంలో జరిగాయి. ఇవన్నీ జరుగుట అనేది ఏర్పాటు అయ్యుంది. ఇక రెండో విషయాన్ని మనం గమనిస్తే, ఇది అపవాది పైన విజయం. ఈ అపవాది పైన విజయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అపవాది మాత్రమే క్రీస్తును సమాధిలో బంధించి ఉంచగలిగేవాడు. అపవాదికి ఏం తెలీదు అంటే భవిష్యత్తు తెలీదు. అపవాది శక్తివంతుడే కానీ ఒక లిమిటెడ్ పవర్ అతనికుంది. పరిమితమైన శక్తివంతుడు, పరిమితమైన జ్ఞానవంతుడు. ఆ యొక్క పరిమితమైన జ్ఞానంతో క్రీస్తును మరణింప చేయుట ద్వారా తన పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి అనుకున్నాడు. క్రీస్తు మరణంతో సర్వలోకం పైన నేను విజయాన్ని సాధించాను అనుకున్నాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే, మరణం ద్వారానే వాడి ఓటమి ఉంది అన్న సంగతి. కనుక మరణముతో క్రీస్తుని శాశ్వత సమాధిలో బంధించాలని అనుకున్నాడు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. తన ప్రతి ప్లాన్ కూడా అది సక్సెస్ అయినట్టుగా భావించాడు. అందుకే నిన్నటి దినాన పేతురు, ప్రభువా అది నీకు దూరమగును గాక అంటే, సాతానా వెనుకకు పొమ్ము అని ప్రభువు పేతురుని గద్దించాడు. అంటే అది సాతాను యొక్క ఉద్దేశం. నువ్వు మాట్లాడాల్సిన విషయం కాదు. సాతాను యొక్క ఆలోచన, సాతాను యొక్క ఉద్దేశము నేను మరణించకూడదు అని. ఒకవేళ మరణించినా క్రీస్తును సమాధిలోనే బంధించాలనేది సాతాను యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నంలో తాను సక్సెస్ సాధించడానికి తీవ్రంగా ప్రయత్నం చేశాడు. అయితే మరణంలో విజయాన్ని పునరుత్థానం ద్వారా ఆ యొక్క విజయ ప్రదర్శన జరిగించుటకు క్రీస్తును దేవుడు సమాధిలో ఉంచలేదు. క్రీస్తు లేచాడు. ప్రతి విశ్వాసి ఆత్మకు ఒక సంపూర్ణమైన గ్యారంటీ ఇచ్చుటకు పరిపూర్ణ రక్షణను ఆయన పునరుద్ధానం ద్వారా మనందరికీ తెచ్చిపెట్టాడు. విశ్వాసి దేవుని పూర్తి కవచాన్ని ధరించమని ఆదేశించబడ్డాడు. అంటే ఒకవైపు అపవాది ఆ తన యొక్క ప్రయత్నాలు తాను కొనసాగిస్తూ తదుపరి టార్గెట్ ఎవరంటే మనమే. క్రీస్తును గురిపెట్టాడు. క్రీస్తు ఓడించాడు. ఇక ఆయన పిల్లలమైన మనము వాడి విషయంలో అనగా అపవాది యొక్క విషయంలో మనము శోధించబడతాము. మనము ఓడించబడతాము. కనుక అలా ఓడించబడకుండా ఉండటానికి పౌలు గారు తన పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా ఇలా తెలియచేశారు. ఎఫెసీ పత్రిక
6వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఈ మాటలు కనపడతాయి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశం మండలముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టుకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇవన్నీ క్రీస్తు ప్రభు అపవాది పైన ఎలాంటి విజయాన్ని సాధించాడో మనము కూడా అలాంటి విజయాన్ని సాధించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన యుద్ధ ఆయుధాలు. ఈ యుద్ధ ఆయుధాలు మనము క్రీస్తునందు సాధించబోయే విజయానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ గొప్ప ఆయుధాలు. కనుక క్రీస్తు ప్రభువు పునరుత్థానం ద్వారా మరణం పైన విజయాన్ని, అలాగే అపవాది పైన విజయాన్ని పొందుకున్నారు. మనం కూడా అపవాది పైన విజయాన్ని పొందుటకు ఈ ఆయుధాలను ధరించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు మరణం పైన విజయాన్ని సాధించిన ఆ సంఘటన మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 19, 20 వచనాల్లో మనం చూడగలం. యోహాను సువార్త 14వ అధ్యాయం 19, 20 వచనాలు. 14వ అధ్యాయం 19వ వచనం అలాగే 20వ వచనం కూడా మనం చదువుకుందాం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఇక్కడ యేసుప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ మిమ్మును అనాథలనుగా విడువను అని పై వచనంలో అనగా 18వ వచనంలో చెప్తూ మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవితురు అనగా పునరుత్థానానంతరము ఆయన పొందియుండే శాశ్వత నిత్యత్వాన్ని గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అపవాది పైన విజయం, మరణం పైన విజయం. అలాగే ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అక్కడ పౌలు గారు అంటాడు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన యెడల అట్టివానికి నియమింపబడలేదని నియమింపబడేను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రం మేలైనదని ఎరుగుదుము. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని గురించి ప్రభువారు మాట్లాడుతున్నారు. క్షమించండి, 2వ తిమోతి పత్రిక అండి. నేను మొదటి తిమోతి పత్రిక చదివాను.
తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. 10వ వచనంలో క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. చూడండి, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి పరిశీలించినట్లయితే ఈ విషయం ఎంతో మనకు స్పష్టంగా తేటపరచబడతా ఉంది. ఇంత స్పష్టమైన విషయాన్ని దేవుడు మనకు వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి, నిరర్థకము అంటే వ్యర్థపరిచి, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. అంటే క్రీస్తు తన యొక్క పునరుద్ధానము ద్వారా జీవాన్ని తీసుకొచ్చారు. అంటే మరణానంతరం జీవించే జీవాన్ని, అలాగే అక్షయత అంటే నాశనము కాని స్థితిని, అంటే ఇంకా ఎప్పటికీ కూడా అంతము లేని స్థితిని ఆయన చేసినట్లుగా మనం, అంటే ఆయన ఒక దాన్ని రద్దుపరిచి మరొక దాన్ని ఆ కొత్తగా తీసుకురావటం అంటారు దీన్ని. ఇంగ్లీష్లో హ్యాత్ అబాలిష్డ్ డెత్ అండ్ హ్యాత్ బ్రాట్ లైఫ్ అండ్ ఇమ్మోర్టాలిటీ టు లైట్ త్రూ ద గాస్పెల్ అన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క సువార్త ద్వారా, అంటే ఆయన ఆ సువార్త ద్వారా ఏం తీసుకొచ్చాడు? సువార్తలు ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. ఒకటి మరణము, అలాగే జీవము అనగా పునరుద్ధానము, అలాగే అక్షయత అంటే మానవ జాతి క్షయమైన స్థితిలో నశించిపోతూ ఉండగా, నశించిపోయే ఈ మానవ జాతిని తిరిగి అక్షయతలోనికి తీసుకురావటానికి, అక్షయమైన నిరీక్షణ మనకు అనుగ్రహించడానికి ఆయన శిలువ బలియాగము ద్వారాను, అలాగే మరణ పునరుత్థానముల ద్వారాను ఈ గొప్ప కార్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణం, అలాగే పునరుత్థానం తీసుకువచ్చిన అక్షయ నిరీక్షణ అది ఎంతో ప్రాముఖ్యమైంది. పేతురు గారు తన పత్రికలో రాస్తూ ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తారు. చదువుకుందాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకుందాం. 1వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనం చదువుకుందాం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవభక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మీరు తప్పించుకొని అనుగ్రహించాను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలరై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన
అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను, నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేని వాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. కనుక ఈ సంగతులు మనకు తెలియచేస్తూ ఆహ్, పేతురు గారు మనకు కలిగే ఆ అక్షయ నిరీక్షణను గూర్చి ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనము ఆ నిరీక్షణ కలిగిన వారమై ఆత్మ సంబంధమైన గుణలక్షణాలను ధరించుట ద్వారా ఆ నిరీక్షణకు మనము వారసులమవుతాము అనే విషయాన్ని ఆయన మనకు ఎంతో స్పష్టంగా తెలియచేశాడు. అలాగే మరలా మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 4వ వచనంలో ఈ నిరీక్షణ గురించి పేతురు గారు సూటిగా మాట్లాడుతూ ఉంటారు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడపారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా మనకు కలిగిన గొప్ప ప్రయోజనాలు ఇక్కడ కనపడుతున్నాయి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఎటువంటి గొప్ప అద్భుతాలను మనకు ఫలితాలను మనకు తీసుకొచ్చిందో మనం చూస్తా ఉన్నాం. తరువాతి పాయింట్ మనం ఆలోచించినట్లయితే ఇది అక్షయత్వం కలిగిన ప్రకటన అనేది మనం చూసాం. క్రీస్తు ప్రభు పక్షంగా ఇవి సంభవించిన ఫలితాలు. ఇక విశ్వాసికి సంబంధించిన మనం చూసినట్లయితే రోమా పత్రిక 4వ అధ్యాయం 24, 25 వచనాలు మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24 వచనాలు మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంత కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. కనుక మన పక్షంగా ఏం మేలు జరిగింది అనేది ఇక్కడ మనం గమనించితే, మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టుకై లేపబడెను. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము పూర్వము సంభవించిన మరణము మన అపరాధముల నిమిత్తము. రెండవది ఆయన పునరుత్థానము ఎందుకు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించినప్పుడు, మనము నీతిమంతులుగా తీర్చబట్టుకై. మరణమేమో మన అపరాధముల నిమిత్తము, పునరుత్థానమేమో మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై. కనుక ఇది ఒక విశ్వాసికి సంబంధించి 2 కార్యాలు ఇక్కడ మనకు తెలియచేయబడతా ఉన్నాయి. ఇక రెండో విషయాన్ని గమనించినట్లయితే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని చదువుకున్నప్పుడు, మొదటి అధ్యాయం 17, 18 వచనాల్లో ఒక మాట మనకి కనపడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17, 18 వచనాలు చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో
ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. అంటే దేవుడు మనకి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, పునరుత్థానములో ఆహ్, దేవుని యొక్క శక్తి, ఆయన శక్తి, ఆయన శక్తి ఎంత గొప్పదో పునరుత్థానం ద్వారా దేవుడు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో అపరిమిత శక్తి యొక్క క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పునరుత్థాన ప్రదర్శన ఆ ఆ పునరుత్థానంలో ప్రదర్శించబడిన దేవుని యొక్క పూర్వమైన శక్తి, అపరిమితమైన మహాత్మ్యం యొక్క ఆ యొక్క ప్రదర్శన దేవుడు మనకు చూపిస్తున్నాడు. అంటే పునరుద్ధానం ఎంత శక్తివంతమైనదో, అంటే దేవుడు ఎంత శక్తివంతుడో పునరుద్ధానం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన ఆహ్, ఆ విజయాన్ని సాధించాడు. అలాగే మరణం పైన విజయాన్ని సాధించాడు. ఆయన మరి లో ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తరువాత మనం కింద వచనాన్ని కూడా చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి నలును తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కనుక 20వ వచనంలో ఆ బలాతిశయము చేత అంటాడు. ఆయన అనగా దేవుని యొక్క శక్తి యొక్క ప్రదర్శన ద్వారా క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే, అంటే క్రీస్తు పునరుద్ధానములో ప్రదర్శించబడిన అపరిమితమైన అత్యున్నతమైన దేవుని యొక్క శక్తి ప్రదర్శన పునరుద్ధానంలో ఆయన ప్రదర్శించాడు. ఇది మనము పునరుద్ధానంలో నేర్చుకునే గొప్ప సత్యంగా మనం చూడగలం. ఆ తరువాత విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ క్రీస్తును ఒక ఉన్నతమైన ప్రధాన యాజకునిగా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము మనకు ప్రత్యక్షపరుస్తా ఉంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన అంటే ఆయన ఆయనకు ఒక అంటే ఒక శక్తిని అనుగ్రహించబడింది. ఆయన ఒక నీతిమంతుడిగా తీర్చింది. అలాగే ఆయనకు ఒక ప్రధాన యాజకత్వాన్ని ప్రొవైడ్ చేసింది. అంటే క్రీస్తును ఒక ప్రధాన యాజకునిగా పునరుద్ధాన అనంతరము దేవుడు జరిగించినట్లుగా లేక నియమించినట్లుగా క్రీస్తు పునరుద్ధానం మనకు తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు.
అంటే ఇప్పుడు ప్రధాన యాజకుని యొక్క పాత్రలోనికి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ప్రధాన యాజకునిగా ఆయన పునరుత్థాన అనంతరము పని చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. మన కొరకు ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఆయన ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. మరలా హెబ్రీయులకు రాసిన పత్రికకు మరలా వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక వెళ్ళినట్లయితే 7వ అధ్యాయము 22వ వచనం మనకు ఈ సంగతి తెలియచేస్తుంది. ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. కనుక క్రీస్తు ప్రభువారు యాజకుడుగా నియమించబడ్డాడు. అంటే ఆయన నీతిమంతుడిగా నిరూపించబడ్డాడు. అలాగే మరణం పైన శక్తిని ప్రదర్శించాడు. ఆ తర్వాత ఆయన ప్రధాన యాజకునిగా నియమించబడ్డాడు. ఆ ఆ తరువాత ఇంకొక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకు ఒక జీవార్థమైన నిరీక్షణను ఆయన అనుగ్రహించాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అంటే పునరుత్థానము మరణానంతరం మనం పొందుకునే జీవం పైన ఆశను లేక ఒక గొప్ప నిరీక్షణను మనకు ఆయన తిరిగి పుట్టించినట్లుగా మనం చూడగలం. అంటే పునరుత్థానము యొక్క ఫలితాలు ఇంత గొప్పగా మనకు అనుగ్రహించబడ్డాయి. మనం ఇందాక చదువుకున్నాం. ఈ నిరీక్షణ ఎంత గొప్పది అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆ నిరీక్షణ యొక్క క్యారెక్టర్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. అంటే క్రొత్త జన్మ మనకు ఏమి అనుగ్రహించింది అంటే జీవంతో కూడిన నిరీక్షణ. ఇది లివింగ్ హోప్ అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది. అంటే ఈ నిరీక్షణలో ఏముంది? జీవం ఉంది. ఈ నిరీక్షణకు జీవం ఎక్కడి నుండి వచ్చింది? క్రీస్తు పునరుత్థానం వలన. క్రీస్తు పునరుత్థానం వలన దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ జీవం కలిగినది. అది అక్షయమైనది, అంటే నాశనం లేనిది, నిర్మలమైనది అనగా స్వచ్ఛమైనది, అలాగే వాడబారినది నైన స్వాస్థ్యము మనుగునట్లు. అంటే ఈ నిరీక్షణ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే ఆ యొక్క స్వాస్థ్యము వాడబారనిది, అంటే నిత్య మహిమతో ఉండేది. ఇలాంటి నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం నుండి మనము స్పష్టంగా. ఇంకొక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే నీతో కూడిన పునరుద్ధరణకు చందా అంటూ ఉంటాం. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము గ్యారంటీతో కూడిన పునరుత్థానము. గ్యారంటీస్ అవర్ రిజరక్షన్. మన యొక్క పునరుత్థానానికి క్రీస్తు ప్రభు యొక్క నిరీక్షణ, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము
ఒక గొప్ప గ్యారంటీని మనకు అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఈ విషయాన్ని ఆయన మనకు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. మొదటిగా రెండవ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14 వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతూ ఉంది. 4వ అధ్యాయం 14 వచనం. కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. అంటే ఒక గ్యారంటీతో కూడిన హామీతో కూడిన విశ్వాస ప్రదర్శన ఇక్కడ జరుగుతా ఉంది. కనుక మనం గమనించితే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మన పునరుత్థానానికి ఒక గ్యారంటీని అనుగ్రహించింది. కనుక పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును ఈ సంగతి విశ్వసించుచున్నాం. పునరుత్థానం పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎంతో రూఢిగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఈ విషయాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 22వ వచనంలో ఇలాగా ఆయన మాట్లాడారు. చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అంటే పునరుత్థానాన్ని పొందుతారు అని ఒక స్పష్టమైన గ్యారంటీతో కూడిన విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన తెలియచేస్తూ దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఆయన స్పష్టపరిచారు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. స్పష్టంగా పౌలు గారు తెలియచేశారు. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన ఫలితాలు, ఒకటి క్రీస్తు ప్రభు పక్షంగా, 2 అలాగే ఆయన పట్ల విశ్వసించిన వారి పక్షంగా, అలాగే ఇప్పుడు మనం చివరిగా ప్రపంచానికి సంబంధించి ప్రపంచానికి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఏమి అనుగ్రహించింది లేక ఏం తెలియజేసింది అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన సత్యానికి ఇది గొప్ప ఆధారం. ఆయన మాటలన్నీ ఆయన పునరుత్థానం ద్వారా మనకు నిర్ధారించబడ్డాయి. దేవుడు అబద్ధికుడు కాదని మరణించిన వారిలో నుండి ఆయన లేపి ఆయన తన కుమారునిగా ప్రకటించాడు. ఆయన చట్టం ఆయన యొక్క అనుగ్రహ సత్యాన్ని ఇది నిరూపించింది. అంటే క్రీస్తు ప్రభు పక్షంగా ఆయన మాటలన్నీ సత్యాలే అని, ఆయన చేసిన బోధలన్నీ కూడా నమ్మదగినవనే సత్యాన్ని పునరుద్ధానము క్రీస్తు పక్షంగా సర్వలోకానికి సార్వత్రిక ప్రకటన చేసింది. ఈ యొక్క సార్వత్రిక ప్రకటన ఏమి తెచ్చింది అంటే సార్వత్రిక పునరుత్థానాన్ని తెచ్చింది అనే సంగతి మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మనం మరొకసారి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే 22వ వచనంలో ఈ సార్వత్రిక ప్రకటన మనకి కనపడుతుంది. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇది విశ్వాసులకో ప్రత్యేకించి ఒక జాతికో ఒక జనాంగానికో కాదు కానీ ఆదామునందు అందరూ అనగా ఆదామునందు మృతి చెందిన వారందరూ సార్వత్రిక ప్రకటన. అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతురు సార్వత్రిక ప్రకటన.
సార్వత్రిక మరణాన్ని గురించి, సార్వత్రిక పునరుత్థానాన్ని గురించి ఈ యొక్క ప్రకటన మనకి ఎంతో స్పష్టంగా చేయబడతా ఉంది. కనుక యేసుక్రీస్తు నందు ఆయన సార్వత్రిక పునరుత్థాన వాగ్దానాన్ని ఆయన సర్వలోకానికి అనుగ్రహించారు. ఇక మూడో విషయాన్ని గమనించినట్లయితే, ఇది తీర్పుకు ఒక గొప్ప ఆధారంగా మనకు కనపడుతుంది. తీర్పు అంటే మనకు తీర్పున్నది. ఇది మార్పు లేనిది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాట మనం చూడగలం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగు చేసి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించితే, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము మనకు ఏం తెలియజేసింది అంటే, సార్వత్రిక ఆహ్, పునరుద్ధానాన్ని, అలాగే సార్వత్రిక తీర్పును కూడా. అంటే అందరికీ తీర్పుంది. ఈ తీర్పుకి ఒక బలమైన ఆధారం ఏమిటంటే, క్రీస్తు యొక్క పునరుద్ధానం. క్రీస్తు ప్రభువును మృతుల్లో నుండి లేపుట ద్వారా దీని నమ్ముటకు అందరికిని ఆధారం కలుగు చేసిన, అంటే తీర్పుకి, జరగబోయే తీర్పుకి ఆధారం ఏమిటి? సాక్ష్యం ఏమిటి? హామీ ఏమిటి? అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమే. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఇట్టి సత్యాలను మనకు తెలియచేస్తా ఉంది. కనుక ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఈ మాటలను పరిశీలన చేస్తూ ఉండగా, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా మరి జరిగిన సంగతులన్నీ కూడా, అంటే ఆ పునరుద్ధానం యొక్క ఫలితాలు, ఒకటి క్రీస్తు ప్రభు పక్షంగా ఏం జరిగింది, 2 ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాస పక్షంగా ఏం జరిగింది, ఈ అలాగే ప్రపంచానికి ఏం జరిగింది. 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈ 3 విషయాల ద్వారా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి సంబంధించిన అనేక సంగతులు మనకు స్పష్టంగా నిర్ధారించబడ్డాయి. కనుక క్రీస్తు ప్రభు పునరుద్ధానం అనేది మనం ఏదో 2, 3 వచనాలు చదువుకొని ఇదే క్రీస్తు పునరుద్ధానం అని చెప్పుకునేంత తేలిక కాదు గాని, దేవుడు అటు పాత నిబంధన ద్వారా అనగా ప్రవచనాల ద్వారా, ఇటు క్రొత్త నిబంధనలో జరిగిన అనేక సంగతుల ద్వారా అనేక విషయాలను క్రీస్తు ప్రభు పునరుద్ధానం ద్వారా మనకు ఆయన అనుగ్రహించారు. కనుక మనం తెలుసుకున్న ఈ సంగతులను, దేవుడు పునరుద్ధానంలో దాచి ఉంచిన అనేక సత్యాలను మనము హృదయపూర్వకంగా విశ్వసించుట ద్వారాను, అలాగే ఆ విశ్వసించిన దానికి లోబడుట ద్వారాను, అలాగే అనేకులకు మనం దానిని ప్రకటించుట ద్వారాను, పునరుత్థాన సత్యము అది ఎంత బలమైనదో, అందులో దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం గ్రహించగలం. కనుక ఇంకా ఎవరైనా సరే పునరుత్థానాన్ని ఎరగకుండా, పునరుత్థానం ఉందని నమ్మకుండా లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఇకనైనా క్రీస్తు ప్రభు పునరుద్ధానుడయ్యాడు, మనం కూడా పునరుద్ధానం అవుతాం. క్రీస్తు లేపబడ్డాడు, మనం కూడా లేపబడతాం. లేపబడటం మాత్రమే కాదు, తదుపరి తీర్పుంది అనే సత్యాన్ని పునరుత్థానం రుజువు చేసింది. కనుక మనము ఆ పునరుత్థానాన్ని పొందుకుంటాం, తదుపరి తీర్పులో కూడా ఉంటాం. కనుక ఆ తీర్పులో మనము క్రీస్తు ప్రభు ద్వారా ప్రభుతో కలిసి సహవాసం చేసే, ఆయనతో కూడా శాశ్వత రాజ్యంలో ఉండే భాగ్యాన్ని పొందుకున్నటకు ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి సాదృశ్యమైన ఆ బాప్తిస్మములో పాలువారగుట ద్వారా ఆ ఆ యొక్క శరీర పునరుద్ధానాన్ని పొందుకొని ప్రభువుతో కూడా ఆకర్షించబడి పరలోకానికి వెళ్ళి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ప్రతి ఒక్కరిని నేను ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు ఎంతో శ్రద్ధగా విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.